అయిపోయింది. జాబ్ 40 సంవత్సరాలు అయింది, రాలేదు. అయినా అమ్మో నా జీవితం అయిపోయింది, ఇంతటితో నాకు దేవుడు ఎవడు కాదు. దేవుడు ఖచ్చితంగా నీకు ఒక వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. ఈ బైబిల్లో ఎంతమంది అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ప్రకారము దేవుడు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, నీతో నాతో మాట్లాడే దేవుడు. అయితే సారమ్మ తొందరపాటు వల్ల వాళ్ళిద్దరు మాటలు మళ్ళీ దేవునికి వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసంలో వాళ్ళు విశ్వాసము కోల్పోయినా కూడా సరే దేవుడు ఏం చేశాడు, ఖచ్చితంగా వాగ్దానం మాట ఇచ్చేశాడు కదా. అబ్రహాంకి సారమ్మకి ఏమి ఇచ్చాడు, మాట ముందే ఇచ్చేశాడు, నువ్వు ఖచ్చితంగా కుమారుని కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అయితే ఇస్సాకు చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి పేరు ఒకసారి చూద్దాం. ఇస్సాకు పేరు గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను ఎన్ని సంవత్సరాలంట, 100 ఏళ్ళు వాడు. 21వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటది. అయితే అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసాను. ఏం కలుగు చేశాడంట, నవ్వు కలుగు చేశాడంట. అంటే వినువారెల్లా నా విషయమై నవ్వెదురు అని అన్నది. ఎందుకనంటే 100వ సంవత్సరంలో ఏం చేశారు, వీళ్ళు వయసు అంతా అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు పిల్లలను కన్నారు. అంటే అక్కడున్న వారే కాదు, ఆ దేశము అక్కడ వాళ్ళతో ఉన్న పని వారందరూ కూడా ఏం చేశారంట, నవ్వుకున్నారంట. అయితే ఇక్కడ మనం నవ్వు అని అంటే మనం సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాము, అదే విధముగా ఏదైనా కొంచెం వెటకారంగా కూడా మనము నవ్వుతూ ఉంటాం. అయితే దేవుడు వీళ్ళకి ఏమిచ్చాడని అంటే నవ్వును కలిగజేశాడు. ఇస్సాకు అని అంటే అర్థం ఏంటనంటే నవ్వు. వాళ్ళ జీవితంలో 100వ సంవత్సరం వరకు వాళ్ళు ఎదురు చూసిన ఆ వాగ్దానమును దేవుడు ఏం చేశాడు, స్వాస్థ్యముగా వాళ్ళకి ఒక కుమారుణ్ణి దయచేశాడు. అదే విధంగా మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను పిలుచుకున్నవాడు, నమ్మదగిన వాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఫలాని నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడు, నిలబెడతాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన నీతో నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాడా లేదా? వీళ్ళకి ఎన్నో సంవత్సరంలో పుట్టాడంటే కుమారుడు, 100వ సంవత్సరంలో. 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడినా, వీళ్ళు 86వ సంవత్సరంలో ఒక ట్రాక్ తప్పినా కూడా సరే దేవుడు మాత్రము వాగ్దానం చేసిన వాడు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాటను వీళ్ళ జీవితాల్లో నెరవేర్చాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఎందుకనంటే మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీకు నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అంటాడు. హల్లెలూయా. అందుకనే అయితే మనం ఈరోజు ఇస్సాకు గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము. అయితే ఆయన తల్లిదండ్రుల గురించి కూడా మనము ముందు తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుడు మొట్టమొదట అబ్రహాముని పిలుచుకొని, వాళ్ళిద్దరు భార్యాభర్తలను దేవుడు పిలుచుకొని వాళ్ళకి ఆయనకు వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు వాళ్ళకి పుట్టడం అనేది జరిగింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అయితే ఇవన్నీ మనం ఎందుకు అని అంటే ముందు కొన్ని తెలుసుకోవాలి కదా. అసలు అబ్రహాం అంటే ఎవరు, సారమ్మ అంటే ఎవరు, ఇస్సాక్ అంటే ఎవరు మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు వాగ్దానం పుత్రుడుగా దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. అదే విధంగా ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ముందు వారికి వీళ్ళ సంతానము ఎవరు అనుకుంటున్నారు, ఇస్మాయేలే నా సంతానం అనుకుంటూ ఉన్నారు కదా. ఎప్పుడైతే ఇస్సాక్ పుట్టాడో ఇస్మాయిల్ ఏం చేశారు, తన దాసిని ఇద్దరిని ఎందుకు బయటికి తోలివేశారు అంటే అప్పుడు వరకు కలిసే ఉన్నారు, అప్పుడు వరకు మంచిగా ఇస్మాయిల్ ఏం చేస్తూ ఉన్నారు, ప్రేమిస్తున్నారు. ఆ ఇస్మాయిల్ ని సారమ్మ ఏం చేస్తుంది అంటే ఈమె కదా చెప్పింది, ఈ నా కుమారుడే నా కుమారుడు అని అనుకుంటుంది. ఎప్పుడైతే దేవుడు ఈమె గర్భం తెరిచి తన కుమారుడిని ఇచ్చారో అప్పుడు వాళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటా ఉండి చిన్న వాళ్ళకి గొడవ వచ్చినప్పుడు అప్పుడు చూసి దాసి కొడుకు నా కుమారుడి పైకి వచ్చినాడు అని చెప్పి ఏం చేస్తారు, వెంటనే ఎవరికి, అబ్రహాం గారికి చెప్పి అక్కడి నుంచి హాగర్ని ఇస్మాయిల్ని అక్కడి నుంచి పంపించేదానికి ప్రయత్నం చేస్తారు. అయితే చూడండి, ఈరోజు చాలా మంది పిల్లలు లేరని చెప్పి దత్తత తీసుకుంటూ ఉంటారు. పిల్లలు లేరని ఏం చేస్తారు, తీసుకుంటారు. తీసుకొని
ఒకవేళ 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళకి దేవుడు గర్భం తెరిచారనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడిని ఏం చేస్తారు? మునుపటిలా చూసుకుంటారా? చూసుకోరు. ఎందుకనంటే నా బ్లడ్, నా సంతానము, నేను కష్టపడి కనిన సంతానము, నేను 9 నెలల మోసి కనిన సంతానం ఇది అని చెప్పి అప్పుడు వారికి గుర్తు రాని వారంతా ఆ టైంలో వీరు నా కుమారుడు కాదనేది గుర్తొస్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడు మనకు సంతానం ఇచ్చిన లేనప్పుడు మనమే తెచ్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అనాథాశ్రమాల దగ్గరికి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకి పిల్లలు మళ్ళీ గర్భం తెరిచినప్పుడు దేవుడు ఎవరినైతే దత్తత తీసుకుంటూ ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు? ఈ హాగర్ని తరిమి వేసినట్టు వాళ్ళని కూడా, ఆ పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళకున్న ఆస్తిలో ఏమి సంబంధం లేనట్టుగా వాళ్ళని అనాథులుగానే చాలా మంది చూస్తూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు అబ్రహాంకి కుమారుని ఇచ్చాడు. అక్కడ వారికి బాగానే ఉంది. అబ్రహాంకి కుమారుని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, ఒకసారి పరిశోధిద్దాము, మనోడిని పరీక్షిద్దామని చెప్పి ఒకసారి చదవండి. 22వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి ఫాస్ట్ గా. ఆదికాండం 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడంటే, ఒక కుమారుణ్ణి ఏం చేయాలి? బలి ఇచ్చేయాలి. ఒక కుమారుని ఈయన ఏం చేస్తున్నాడు? అబ్రహాము దేవుని కన్నా కూడా ఈ కుమారుని ఏం చేస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లేక పుట్టిన కుమారుడు, 100వ సంవత్సరంలో, ఆయన యవ్వన వయసులో పుట్టిన కుమారుడు కాదు, 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుడు,